ఉయ్యూరు టౌన్లో వేసవి వేడి నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు దిరిసం సరోజిని ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముందు కీర్తిశేషులు దిరిసం ప్రభాకర్ రావు విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే దిరిసం పద్మజ్యోతి చేతుల మీదుగా ఉయ్యూరు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని, ట్రస్ట్ పేద విద్యార్థులకు కూడా అండగా నిలుస్తోందని తెలిపారు. సరోజిని ప్రభాకర్ గారు మరణించి 4 సంవత్సరాలైంది. సో 4వ వర్ధంతి సందర్భంగా దిరిసం సరోజిని ప్రభాకర్ ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి సంవత్సరం మేము మా మామగారి పేరున ఇక్కడ సేవా కార్యక్రమాలు ఉయ్యూరు పరిసర ప్రాంతాల్లో చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఒకటి ఏర్పాటు చేసుకుని పాదచారులందరూ బాటసారులకు అందరికీ కూడా ఈ వేసవి కాలంలో మంచి నీళ్ళ దాహార్తి తీర్చడం కోసం ఇక్కడ మా ట్రస్ట్ తరఫున ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి చేసిన అందరికీ మా నమస్కారాలు. ఇదే ట్రస్ట్ తరఫున మేము ఇంకా ఎన్నో విద్యార్థులు చదువుకోవడానికి కానీ మెడికల్ సీట్లు వచ్చిన వాళ్ళకి ఫీజు కొంచెం మేము హెల్ప్ చేయడం కానీ అనేక విధాలుగా మేము ఈ పరిసర ప్రాంతాల్లో ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుంది. ఇది ఇంకా విస్తృతంగా ఈ కార్యక్రమాలు మేము చేయాలని ఆలోచనలో ఉన్నాము. ఇక్కడ ఉండిన ప్రతి ఒక్కరూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.